జగన్మోహన్ రెడ్డి నేనే కాక్రోచ్ని మా పార్టీనే కాక్రోచ్ అనేటప్పటికి ఇప్పుడు అర్జెంట్ కాక్రోచ్ను భుజాన వేసుకుంటున్నట్టున్నారు. నీట్ అక్రమాలపైన నిరసనగా మే 16న అభిజిత్ దీప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియా విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు, వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తామనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలకవర్గాల వైఫల్యాన్ని నగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనక ఉన్న కారణాలు అర్థం చేసుకోకుండా ఉద్యమాన్ని ఆహ్వానకర పద్యాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వయసు ఇక్కడ కాదని అభిప్రాయపడుతున్నారు. ఏమని చెప్పాలి? ఇప్పుడు అభిజిత్ దీప్కే అనేటటువంటి వాడు పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయింది కదా, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది కదా. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామానో లేకపోతే అప్పుడున్న విద్యాశాఖ మంత్రి రాజీనామానో ఏమైనా చేయించారా? జగన్మోహన్ రెడ్డి చేయించలేదు కదా. మరి అదే కదా వాళ్ళు చెప్తున్నటువంటి అసంతృప్తి. అట్లాగే ఆనాడు దేవాలయాలకు సంబంధించి కూడా అసంతృప్తి ఉందిగా. మరి ఆనాడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు కేసులు పెట్టడం, లేకపోతే నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది? అప్పుడు రాలేదు అసంతృప్తి, అసహనం. ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, దేశం మీద కుట్ర. ఇదివరకటి రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల పేరుతో చేసిన నాటకాలు, సిఏఏకి వ్యతిరేకంగా చేసిన నాటకాలు, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేసిన నాటకాలు, ఇలాంటివన్నీ పూర్తయిపోయినాయి. ఇప్పుడు కొత్త రూపంలో పాత ఉద్యమకారులందరూ ఒక్కటవుతున్నారు. ఇది సమాజం చూస్తోంది. ఎవడెవడు పోస్టులు పెడుతున్నాడు, వాడికి కౌంటర్ పోస్టులు కూడా ఉన్నాయి కదా, అది కళ్ళు కనబడట్లేదు వీళ్ళకి. కొంచెం మనం పవన్ మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా, బొద్దింకల మీద ప్రేమగా పెంచుకుంటే గనక ఆ బొద్దింకల్ని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టుకోండి.